హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంట్లో గ్యాస్ అయిపోయినప్పుడు మిక్సీ కూడా వాడకుండా అప్పటికప్పుడు మన చేత్తోనే చేసుకొని ఈ టమాటా గుజ్జునైతే నేను చేసి చూపించబోతున్నానండి. రోటీల్లోకి, రైస్లోకి ఈ టమాటా గుజ్జు చాలా బాగుంటుంది. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత పండిన టమాటాలు ఒక 4 తీసుకున్నానండి. నేను తీసుకున్న ఉల్లిపాయలకి ఈ 4 టమాటాలు చక్కగా సరిపోతాయండి. ఈ 4 టమాటాలని చక్కగా కోసేసుకుందాము. ఇలా జ్యూసీగా ఉండాలండి ఎర్రటి టమాటాలు. చూడండి, పైన ఉన్న తొక్కను కూడా తీసేసుకుందాము. ఇలా తొక్కని తీసేస్తే ఈ లోపల ఉన్న గుజ్జుతోనే మనము ఈ టమాటా గుజ్జునైతే తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో గ్యాస్ లేనప్పుడు మనం అప్పటికప్పుడు చేసుకునే ఈ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి. ఇలా టమాటాల మీద ఉన్న పైన తొక్కంతా తీసేసి చేత్తోనే మెదుపుకోవాలండి. ఎలాంటి మిక్సీ వాడకూడదు. మిక్సీలో వేస్తే టేస్ట్ పోతుంది. తర్వాత సాల్ట్ వేసుకుందాము. రుచిగా సరిపడే సాల్ట్ కూడా వేసుకొని ఇలాగే చేత్తోనే బాగా మెదుపుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తం ఇలా మెదుపుకోవాలి. ఉల్లిపాయ టమాటా కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము. అలాగే కారం అండి. నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం వేసాను. మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని చేత్తోనే ఇలా మెదుపుకోవాలండి. మెత్తగా ఈ గుజ్జు బాగా గుజ్జులాగా ఉండాలండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత నువ్వుల నూనె అండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె కూడా వేసుకున్నాను. మనం పచ్చళ్ళలో వాటిలో వేస్తూ ఉంటాం కదండి, అలాగే కొద్దిగా నువ్వుల నూనె కూడా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, టమాటా గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఎలాంటి గ్యాస్ వాడకుండా, మిక్సీలు వాడకుండా మన చేత్తోనే ఇలా చేసేసుకోవచ్చండి. వేడి అన్నంలోకి, చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. టమాటా గుజ్జు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి ఇప్పుడు వేసుకొని తిందామండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం.